ఏం చేస్తున్నావురా నువ్వు? నీకేం తెలుసురా నా పాతలు? అందరూ అంటూ ఉంటారా దేవుడు అందరికీ అన్ని ఇస్తాడని, కానీ ఈ మనస్ఫూర్తిగా నాకిచ్చి ఆయన చాలా పెద్ద తప్పు చేశారా. అసలు నాకేమి ఇచ్చారా? ఈ లోకంలో నాకు ఏమి ఇవ్వలేదురా. అసలు ఎందుకురా నేను బతికి? అసలు నా ఫ్రెండ్స్ దగ్గర నేను తలెత్తుకుని తిరగలేకపోతున్నాను రా. వాళ్ళందరూ నన్ను హేళన చేస్తున్నారా. అసలు దేవుడు నాకేమి ఇచ్చాడ్రా? నీకు నీ జీవితాన్ని ఇచ్చాడురా. ఏమవ్వలేదు అంటున్నావు కదా, దేవుడికి నువ్వేమిచ్చావురా? అసలు దేవుడి గురించి నువ్వేం చేస్తున్నావురా? నేను నా 2 కాళ్ళు చేతులు లేకుండా పుట్టాను. నా పేరెంట్స్ వాళ్ళ పనుల కారణంగా ఇక్కడికి రాలేకపోయారు. సాక్ష్యం చెప్పడానికి నేను ఒంటరిగా వచ్చాను. నా తల్లిదండ్రులు దేవుడు నిజంగా ప్రేమించినట్లయితే వాళ్ళకి ఎందుకింత అన్యాయం చేశాడు నాలాంటి కొడుకునిచ్చి? నేను ఎన్నోసార్లు నాకు నేనే ప్రశ్నించుకున్నా, దేవా నాకే ఎందుకు ఇలా జరిగిందని. నేను నిజంగా చనిపోవాలని అనుకున్నాను, కానీ ఆ ఆలోచన చంపేశా. ఎందుకంటే ఆయన వాక్యం చెబుతుంది, దేవుని పోలిక చెప్పిన మనల్ని సృష్టించాడు. నాకే ఎందుకు ఇలా జరిగింది, నన్ను ఎందుకు ఇలా పుట్టించావు అని చాలాసార్లు నాకు కోపం వచ్చేది. దేవా నన్ను తీసుకెళ్ళిపోని ఏడ్చేవాడిని. దేవా నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా నిరూపించు. నిజంగా నన్ను పుట్టించావా నిరూపించు. దేవా నేనే ఎందుకు ఇలా ఉన్నా? నాకు జీవం నీవే. కానీ ఎప్పుడైతే ఆయన వాక్యం మీద విశ్వాసం ఉంచుతామో అప్పుడే మనకి నూతన శక్తి, బలం, ధైర్యం దేవుడు ఇచ్చేస్తాడు. నేను చెప్పాలనుకున్నది ఒకటే, నన్ను ఇలా సృష్టించిన దేవుడే నన్ను అనేకమైన బాధల నుండి, సమస్యల నుండి, కష్ట నష్టాల నుండి విడిపించి వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని, హృదయాన్ని నాకు ఇచ్చాడు. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ మేలును ఆయన నీ కొరకు సిద్ధపరిచాడు. ఆయనలో ఆనందం నీకు తెలిసేలా చేస్తుంది. ఏం జరిగినా ఆయన నిన్ను విడివడు, ఎడబాయుడని. సిలువ మీద ఉన్న దేవుని చూడు. ఆయన కుడి చెయ్యి సిలువకు మేకులతో కొట్టబడింది. మన కుడి చెయ్యి అలా కాకుండా ఉండాలి. ఆయన ఎడమ చెయ్యి కూడా సిలువకు కొట్టబడి ఉన్నది. మన ఎడమ చెయ్యి అలా కాకుండా ఉండాలి. ఆయన విశాలమైన కాళ్ళు 2 నల్లగొట్టబడ్డాయి. మన కాళ్ళకి ఏమీ అవ్వకూడదు. ఆయన ప్రేమ ఎంత గొప్ప! మన కోసం తన ప్రాణాల సహితం అర్పించాడు. యేసుక్రీస్తు కేవలం నీ కొరకే చనిపోయాడు. నువ్వు దేవుని యొక్క సృష్టివి. ఆయన గూర్చిన సువార్త నలుమూలలా ప్రకటించాలి. ఈరోజు మన జీవితంలో అనేకమైన కష్టాలు, కన్నీళ్ళు రావచ్చు, కానీ ఆయన త్యాగం ముందు అవన్నీ చాలా తక్కువే. నన్ను ఇలా పుట్టించినందుకు దేవుడి మీద నా కోపం లేదు. నన్ను పుట్టించినందుకు ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవా నీకే స్తోత్రం, మహిమ చెల్లించాలి. ఆమేన్.
రెండు కాళ్ళు చేతులు లేని వ్యక్తి అంత హ్యాపీగా దేవుని స్తుతిస్తూ తన జీవితాన్ని జీవిస్తూ ఉంటే నువ్వెలా జీవించాలరా? ఇప్పటికైనా దేవుని గురించి ఏదైనా చేయరా? దేవుడు నాకు జీవితాన్నే ఇచ్చాడు, అది మర్చిపోయి నేను దేవుని ఎంతగానో దూషించానురా. ఇప్పుడు నేను తెలుసుకున్నానురా, నా ఫ్రెండ్స్ ముందు నేను ఏంటో నేను ప్రూవ్ చేసుకుంటానురా. దేవుని యందు నిజంగా విశ్వాసంగా ఉండడానికి ఇంకా నిరూపించుకుంటానురా. ఈరోజు నేను నిరూపించుకుంటాను నా ఫ్రెండ్స్ దగ్గర, అసలు నేనేంటో నా దేవుడేంటో అని నిరూపించుకుంటాను.